ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ విజయంలో టీడీపీ కీలక పాత్ర పోషించింది. ఏపీలో గెలుపు తరువాత టీడీపీ జోష్లో ఉంది. ఇదే ఊపులో తెలంగాణ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు జీహెచ్ఎంసీ ఎన్నికలు మంచి ఛాన్స్ అని భావిస్తున్నట్లు సమాచారం. ఏపీలో విజయం తరువాత తెలుగుదేశం పార్టీ కేడర్ జోష్లో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో పార్టీని యాక్టివ్ చేయాలని ఇక్కడి నేతలు చాలా రోజులుగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరో 10 నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై టీడీపీ ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కోసం పనిచేసిన పొలిటికల్ కన్సల్టెన్సీ షో టైం ఇప్పుడు హైదరాబాద్ లో కార్యకలాపాలు ప్రారంభించింది. హైదరాబాద్ లో ఆఫీస్ ఏర్పాటు చేసిన షో టైం ప్రతినిధులు టీడీపీ కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్ గా ఆ సంస్థ ప్రతినిధులు పనిచేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా గతంలో టీడీపీ విజయం సాధించిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ సానుభూతి పరులను వీరు కలుస్తున్నారు. టీడీపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయబోతోందని అందరూ గతంలో లాగా యాక్టివ్ అవ్వాలని సూచించినట్టు తెలిసింది. ఎల్బీ నగర్, మహేశ్వరం, కూకట్పల్లి, జూబ్లీ హిల్స్, శరలింగంపల్లి, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టు సమాచారం. ఇక్కడ చేస్తున్న వర్క్ పురోగతి గురించి ఎప్పటికప్పుడు చంద్రబాబుకు తెలియజేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా 10 నెలల సమయం ఉండటంతో ముఖ్య నేతలు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వడం లేదని తెలుస్తోంది. ఎన్నికలు సమీపించాక నారా లోకేష్ ఫోకస్ పెడతారని విశ్వసనీయంగా తెలిసింది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా వెస్టర్న్ హైదరాబాద్ లో టీడీపీ, జనసేన ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈస్టర్న్ హైదరాబాద్ లో బీజేపీ ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. దీంతో 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే ఏపీలో మాదిరిగా విజయం సాధిస్తామని ధీమాతో ఉన్నాయి పార్టీ వర్గాలు. ఇటీవల తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. దీంతో ఆయన టీడీపీలో చేరవచ్చనే ప్రచారం జోరుగా సాగింది. కొత్త పార్టీ కూడా పెడతారనే ప్రచారం జరిగినా తెలుగుదేశం వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని అంటున్నారు. అటు టీడీపీ మల్లన్నను చేర్చుకోవడానికి చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. మల్లన్న పార్టీలో చేరితే ప్లస్ అవుతోందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఆయనకే తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఇవ్వొచ్చనే వార్తలు కూడా వచ్చాయి. గతేడాది టీడీపీ సభ్యత్వ కార్యక్రమం చేపట్టింది. దీనికి తెలంగాణలోనూ మంచి స్పందన లభించింది. తెలంగాణ నుంచి 1,21,000 మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. దీంట్లో దాదాపు హైదరాబాద్ నుంచే ఎక్కువ మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం వస్తోందని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అందుకే చంద్రబాబును కలుస్తున్న తెలంగాణ నేతలు పార్టీపై ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు.